హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పబోయే ముచ్చట అందరు కొంచెం చెవులు పెద్దగా చేసుకొని వినాలి, కళ్ళు పెద్దగా చేసుకొని చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని నడిపేటందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటందుకు మన ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందును, లిక్కర్ని సప్లై చేసి ఈ తాగుబోతుల మీద ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళిండు. దాని కంటిన్యూషన్గానే ఇప్పుడున్న ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతాను కొనసాగింపుగా తీసుకొని వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 2024, 2025 నుండి 2025 వరకు ఒకసారి చూసుకుందాం. ఈ మద్యం అమ్మకాలు, మద్యానికి సంబంధించినటువంటి విషయాలు, సంవత్సరానికి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది అనేది ముందుగా ఒకటి చూసుకున్న తర్వాత 2024, 25 నుండి 2025 వరకు సంవత్సర ఆదాయం ఎంత అంటే 34,600 కోట్లు. ఒక సంవత్సరానికి 34,600 కోట్లు. ఒక రోజుకి ఎంత? ఒక రోజుకి వచ్చేసి లిక్కర్ మీద ఆదాయం, లిక్కర్ ఆదాయం పర్ డే 100 crores. ఒక రోజుకు 100 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. అయితే ఈ 100 కోట్లతోనే ఇప్పుడున్న సంక్షేమాభివృద్ధి పథకాలు కావచ్చు, తర్వాత గతంలో కేసీఆర్ చేసిన అప్పులు కావచ్చు, వీళ్ళిచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవి కేవలం ఈ లిక్కరు, డీజిల్, పెట్రోలు, ఇప్పుడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన, ఈ మూడింటిపైనే ఈ గవర్నమెంట్ నడుపుతున్నారు. అందులో ముఖ్యంగా రోజుకు 100 కోట్ల ఆదాయం కలిగినటువంటి లిక్కరు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజుకు 100 కోట్లు వస్తున్న ఈ ఆదాయానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎవరైతున్నారో దీనికి కొంత అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రం నడపాలంటే ఆదాయం కావాలి, కానీ రాష్ట్రం అంతా ఒక ఎత్తు, మునుగోడు ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఎందుకోసం అంటే మునుగోడులో ఎవరు ఎమ్మెల్యే? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తుండంటే, ఇంత ముందుకు ఇప్పుడు రాష్ట్రం అంతా 10:30 నుంచి 11 వరకు వైన్ షాపులు ఓపెన్ చేయాలి. అది వాళ్ళకున్న రూల్, ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చినటువంటి రూల్. కానీ రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మునుగోడు నియోజకవర్గంలో అంటే 1 నుండి 11 వరకు మీరు వైన్ షాపులు ఓపెన్ చేయాలి. ఇక పర్మిట్ రూమ్కి వచ్చేసరికి 6 గంటల నుండి పర్మిట్ రూమ్లో ఓపెన్ చేయాలి. 10 గంటలకు ఓపెన్ చేయాల్సిన వైన్ షాపులను 1కి ఓపెన్ చేయాలి, 10:30కే పర్మిట్ రూమ్లను ఓపెన్ చేయాలి. కానీ 6 గంటలకు మీరు పర్మిట్ రూమ్లను ఓపెన్ చేయాలి. కాదు కూడగానే వాళ్ళన్న మేము తెరుస్తాం అని చెప్పేసి మాట్లాడితే అడిగి సక్క రాజగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు, బంద్ పెట్టిస్తున్నారు. ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి ఎట్లా? వీళ్ళు టెండర్లు వాడుకున్నారు కదా, కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు దక్కించుకున్నారు కదా, మరి వీళ్ళకు నష్టపోతున్నారు కదా అని చెప్పేసి ఈ టెండర్లో ఉన్న వాళ్ళు, ఈ వైన్ షాప్ ఓనర్లంతా ఎక్సైజ్ శాఖకు మొర్రబెట్టుకుంటే ఎక్సైజ్ శాఖ ఏం చెప్పిందంటే, మీరు ఆ నిబంధనల ప్రకారం 10:30కు వైన్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నారు, పుసుకుని ఎవడన్నా రాజగోపాల్ రెడ్డి మాటినకుంటా 10:30కే ఎవడన్నా పర్మిట్ రూమ్లు ఓపెన్ చేసిందనుకో వైన్స్ ఓనరు, తీసుకుపోయి ఈ వైన్ షాప్ ముంగట్నే పోలీసుల చేత డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తే ఇక్కడ పర్మిట్ల రూమ్లో ఎవడు కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ బయటికి వెళ్తే ఇంటి పక్క నుంచి ఇంటికి ముంగటి పోవాలన్నా కూడా
బండ్లు వేసుకుపోయే పరిస్థితి. కాబట్టి ఇటు పర్మిట్ రూమ్లో నడవకుండా చేస్తున్నాడు, మా వైన్ షాపులు నడవకుండా చేస్తున్నాడు, మాకు వచ్చే గిరాకీనంతా దెబ్బతీస్తున్నాడు అని చెప్పేసి వైన్ షాప్ ఓనర్లంతా బోరుమంటున్నటువంటి పరిస్థితి. సో ఈ వైన్ షాప్ ఓనర్లంతా ఎక్సైజ్ శాఖకు మొరబెట్టుకున్నారు. ఆ ఎక్సైజ్ శాఖ ఏమంటున్నారు అని చెప్పేసి మనం ఒకసారి రామన్నపేట సిఐతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడదాం, విషయం ఏందని పేట సిఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే అండి. నేను మధు, క్యూ న్యూస్ జర్నలిస్ట్. సార్ మనం లైవ్లో ఉన్నాం. సార్ ఏంటి సార్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఒకటికే వైన్ షాపులు తెరవాలి, తర్వాత 6 గంటల తర్వాతనే పర్మిట్ రూములు తెరవాలి అని చెప్పేసి చెప్తున్నారంట. అంటే మీ దృష్టికి వచ్చిందా సార్ ఈ విషయం? అంటే మా దృష్టికి వచ్చిందండి. మొన్న వచ్చినప్పుడు మేము ఆల్రెడీ వైన్ షాపులతో మాట్లాడి తీపించడం కూడా జరిగింది. మేము ఆల్రెడీ మా దృష్టికి వస్తే చేసినాం. మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్పినాం, అందుబాటులో ఉంటామని చెప్పినాం. సరే అన్నారు. మళ్ళీ ఏం జరిగింది ఏం తెలియదు. తర్వాత మళ్ళీ వాళ్ళు లైసెన్స్లు మళ్ళీ టచ్ లోకి రాలేదు. అది మా దృష్టికి వస్తే మేము 2 రోజులు వచ్చి కంటిన్యూగా వచ్చి తీపించినాం షాపులు. అది మా పై ఆఫీసుల ఆదించ వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు తీపించడం జరిగింది. ఎన్ని వైన్ షాపులు ఉంటాయండి మునుగోడు నియోజకవర్గంలో? అంటే మాది సర్కిల్ మొత్తం కాదండి, మాది రావణపేట సర్కిల్. ఓకే, అది రావణపేట సర్కిల్ లో మా మునుగోడు కింద 2 మండలాలు ఉంటాయండి. నారాయణపూర్, చౌటుపల్. నారాయణపూర్ 14 షాపులు ఉంటాయండి. చౌటుపల్, నారాయణపూర్ కలిపి. అంటే 6 కంటే ముందుగాల 6 గంటల కంటే ముందుగాల తీస్తే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతున్నారట కదా, పోలీసులతో చేత డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారంట కదా. అది మా దృష్టికి రాలేదండి. అది మన సబ్జెక్ట్ కాదు కదా డ్రంక్ అండ్ డ్రైవ్. అది పోలీసు వాళ్ళు, అది వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళు. మరి ఇప్పుడు 10:30 వైన్ షాపులు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చా అండి? ఇప్పుడు రూల్ అది ఎక్సైజ్ పాలసీ ప్రకారం 10 to 10 అండి. 10 to 10. ఓకే, అంటే మీరు ఏం భరోసా ఇస్తున్నారు ఈ వైన్ షాప్ ఓనర్లకి? మేము ఇస్తాం. ఇప్పుడు వాళ్ళకు మా డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ వాళ్ళకు వాళ్ళ రక్షణ కల్పించమంటే మేము కల్పించడానికి రెడీగా ఉన్నాం. మా పై ఆఫీసర్లు కూడా అదే చెప్పారు. వాళ్ళు మీకు అనుభవం మీతో వచ్చి కోఆర్డినేషన్ గా చేద్దాం అంటే మేము కూడా దగ్గర ఉండి ఓపెన్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే ఆయన ఆ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే, నష్టపోయే వైన్ షాప్ ఓనర్లకు నా నుండి నిధులు ఇస్తా, నా పైసలు ఇస్తా, నా సొంత పైసలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అది మనకు అది అయితే మన సబ్జెక్ట్ కాదు, అది వాళ్ళ పర్సనల్. అది ఎక్స్చేంజ్ వాళ్ళది సంబంధం ఉండదు కదా మాట్లాడే విధానం. ఏదైనా పైలట్ ప్రాజెక్ట్ లాంటిది ఏమున్నా కూడా దానికి ఒక గెజిటివ్ నోటిఫికేషన్ ఉండదు, ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఏదో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, అది చేయాలన్నా కూడా త్రో గెజిట్ ఉండాలి, త్రో ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి. దానివల్ల మనం ఇది కానీ పైలట్ ప్రాజెక్ట్ అని మన సొంతంగా తీసుకోవడానికి ఉండదు కదా. అదే ఇప్పుడు ఈ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్టే కదా అండి ఎమ్మెల్యే గారు? నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్టే కదా, అందరికి తెలిసిందే కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిది. రైట్, ఎక్సైజ్ శాఖ సిఐ ఏమంటున్నారంటే 10 గంటల నుంచి 10 గంటల దాకా వైన్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వైన్ షాప్ ఓనర్లంతా మా దగ్గరికి వచ్చిరు, మా దగ్గరికి వస్తే వాళ్ళకి భరోసా ఇచ్చినాం, వాళ్ళకి అండగా ఉన్నాం, వాళ్ళతో పాటు మేము కూడా ఉండి 10 గంటలకే వైన్ షాపులు ఓపెన్ చేయించినాం అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ సిఐ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈయన సర్కిల్లో ఉన్నటువంటి సిఐ గారి సర్కిల్లో ఉన్నటువంటి ఏవైతే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపులన్నిటినీ వీరు భరోసా ఇస్తున్నాం, మీరు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి సిఐ గారు చెప్తున్నారు. ఇక ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ ఉన్నది అంటున్నారో ఎమ్మెల్యే గారు, ఆ పైలట్ ప్రాజెక్టుకి సరి అయినటువంటి పర్మిషన్స్ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి సిఐ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎక్సైజ్ శాఖ సిఐ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అది. వాస్తవాలకు మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని
తాగుబోతుల్ని చేసిండు అప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు. కానీ వాస్తవంగా యువత పనిలో ఉండాలి, యువత బాధ్యతల్లో ఉండాలి. కానీ చిన్న లేదు పెద్ద లేదు, పన్ను ముసలోడు కాంచి తాగుడికి ఎగబడ్డారు. కొంతవరకు వాస్తవంగా ఈ రాజగోపాల్ రెడ్డి చేసేది కరెక్టే, 100% కరెక్టే. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని 119 నియోజకవర్గాలు ఆదర్శవంతంగా తీసుకోవాలి. తాగుడు కొంత అరే బాబు మీరు తాగి సస్తే మీ ఇంట్లో రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండురి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని 119 నియోజకవర్గాలు ఆదర్శవంతంగా తీసుకోవాలని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.